సిటీ కేబుల్ న్యూస్ కి స్వాగతం. కృష్ణా జిల్లాలో సాగు చేసిన మినుము, పెసర పంటల కొనుగోలుకు మార్కెట్ ఆధునిక కొనుగోలు కేంద్రాలు ప్రారంభించినట్లు జాయింట్ కలెక్టర్ గీతాంజలి శర్మ తెలిపారు. కృష్ణా జిల్లాలో సాగు చేసిన మినుము, పెసర పంటల కొనుగోలుకు మార్కెట్ ఆధునిక కొనుగోలు కేంద్రాలు ప్రారంభించినట్లు జాయింట్ కలెక్టర్ గీతాంజలి శర్మ తెలిపారు. కృష్ణా జిల్లాలో ఈ రబీ సీజన్ లో 2,76,930 ఎకరాల్లో మినుము పంట, 6,870 ఎకరాల్లో పెసర పంట సాగు చేసినట్లు ఆమె వివరించారు. మినుము క్వింటాల్కి 7,400 రూపాయలు మరియు పెసరకు క్వింటాల్కి 8,682 రూపాయలు కనీస మద్దతు ధరగా ప్రభుత్వం నిర్ణయించినట్లు తెలిపారు. పంటను విక్రయించదలిచిన రైతులు వారు సాగు చేసిన పంట పరిధిలో గల రైతు సేవా కేంద్రంలో రిజిస్ట్రేషన్ చేయించుకోవాలని జాయింట్ కలెక్టర్ సూచించారు. జిల్లాలో పెసర కొనుగోలుకు 9 కేంద్రాలు, మినుము కొనుగోలుకు 12 కేంద్రాలు ప్రారంభించినట్లు రైతులు ఈ అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని ఆమె కోరారు. నాణ్యత ప్రమాణాలకు అనుగుణంగా తేమ శాతం 12 ఉండేలా చూసుకోవాలని ఆమె సూచించారు. పేద వర్గాల ఆరోగ్య భద్రతకు కూటమి ప్రభుత్వం భరోసా కల్పిస్తోందని టీడీపీ నాయకులు తెలిపారు. పేద వర్గాల ఆరోగ్య భద్రతకు కూటమి ప్రభుత్వం భరోసా కల్పిస్తోందని టీడీపీ నాయకులు తెలిపారు. 41వ డివిజన్ లో జరిగిన కార్యక్రమంలో అనారోగ్యంతో బాధపడుతున్న పైడితల్లి అనే బాధితుడికి ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కును టీడీపీ నాయకులు అందజేశారు. అనారోగ్యంతో బాధపడుతున్న పైడితల్లి ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి 44,000 రూపాయల ఆర్థిక సహాయం వైద్య ఖర్చుల నిమిత్తం మంజూరు చేయడం పట్ల ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, రాష్ట్ర మంత్రి కొల్లు రవీంద్రులకు టీడీపీ నాయకులు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు ఇలియాస్ పాషా, డివిజన్ ఇన్ఛార్జ్ కిలారి అచ్చెన్నాయుడు, పినేంటి అయ్యప్ప తదితరులు పాల్గొన్నారు. మన కిలారి అచ్చెన్నాయుడు గారు, అట్లాగే జనసేన నుంచి యేసు గారు, వాకుమూలి శ్రీను గారు, బూత్ కన్వీనర్లు పిన్నింటి అయ్యప్ప గారు, వీళ్ళందరూ ఆధ్వర్యంలో 47లో గురిందపల్లి పైడితల్లి గారికి సీఎం రిలీఫ్ ఫండ్ కింద 43,911 రూపాయలని చెక్ని వాళ్ళు ఇవ్వడం జరిగింది. ఏదైతే ఆ రోజున ఎన్నికల హామీలో భాగంగా ఎవరైతే ప్రజలందరూ కూడా ఆరోగ్యవంతంగా ఉండాలని, ఆరోగ్య జీవితాలు గడపాలని ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ఆలోచించి ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ కూటమి మందర్ నియోజకవర్గంలో దాదాపు 2 కోట్లకు పైన ఈరోజు 9 నెలల్లో ఇవ్వటం జరిగింది. ఖచ్చితంగా ఈ ప్రజలందరూ కూడా హర్షిస్తూ ఉన్నారు. ఈ మా కష్టకాలంలో ఈ ప్రభుత్వం నిలబడి మమ్మల్ని ఆదుకున్నందుకు ఇది మంచి ప్రభుత్వం అని చెప్పేసి వాళ్ళే చెప్తా ఉన్నారు. వాళ్ళే ఆనందంగా ఈ ప్రభుత్వాన్ని ఆశీర్వదిస్తున్నారు. ఈ కార్యక్రమంలో కొల్లు రవీంద్ర గారు ముఖ్యంగా నియోజకవర్గంలో మంచి అభివృద్ధి కార్యక్రమాల్లో భాగస్వాములు చేస్తూ ప్రజలందరినీ కూడా భాగస్వాములు చేస్తూ మచిలీపట్నాన్ని దిశ చేస్తూ మచిలీపట్నం రాబోయే తరాలకి భవిష్యత్తు కల్పించేందుకు అభివృద్ధిగా ముందుకు పోతూ ఉన్నారు. ఆయన అసెంబ్లీలో ఉన్నా కూడా, బయట రాష్ట్ర మంత్రిగా బిజీగా ఉన్నా కూడా ప్రతిక్షణం నియోజకవర్గం గురించి ఆశతో మా అందరినీ కూడా నడిపిస్తూ బందరు అభివృద్ధి ఏకైక లక్ష్యంగా ఆయన పనిచేస్తూ ఉన్నారు. ప్రజలందరూ కూడా వారి మద్దతు కూడా కోరుతూ వారి సహకారంతో ముందుకెళ్తున్న ఇది మంచి ప్రభుత్వం. ఖచ్చితంగా ఈ పేదవారు ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా ఈ ప్రభుత్వం ఎన్నికల్లో ఏదైతే హామీ ఇచ్చిందో దానికి కట్టుబడి వారందరికీ నిలబడి ఈ కూటమి ప్రభుత్వంలో మన చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ప్రభుత్వాన్ని బాగా నడుపుతున్నారు. ఈ 41వ వార్డు డివిజన్లో పైడి గారికి కాలు ఫ్రాక్చర్ అయితే మందుల నిమిత్తం 43,911 రూపాయలు ఇచ్చారు. వాళ్ళకి దొన్నం శుభాకాంక్షలు చెప్తున్నాము. ఇంకా చేస్తారని చెప్పి కోరుతున్నాము. 41వ డివిజన్లో గురివిందల పైడితల్లి గారికి సీఎం రిలీఫ్ ఫండ్ కింద 43,900 రూపాయల చిల్లర కూటమి ప్రభుత్వం తరపున అందజేయడం జరిగింది. ఆయనకి కాలు ఫ్రాక్చర్ అయ్యి ఆపరేషన్ చేసుకునే టైంలో స్థానిక 47వ డివిజన్ ఇన్ఛార్జ్ అయినటువంటి అచ్చెన్నాయుడు గారి ద్వారా మేము వెళ్ళి మన మంత్రివర్యులైన కొల్లు రవీంద్ర గారిని కలిసి గురివిందల పైడితల్లి గారికి ఆర్థిక సహాయం అందించాలండి, కొద్దిగా ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయి కనుక మనం ప్రభుత్వం తరపున అతనికి సహకారం అందించాలని చెప్తే, మీరు వెంటనే ఆ బిల్ అయ్యి సబ్మిట్ చేయండి, సీఎం రిలీఫ్ ఫండ్ కింద ఆయనకి మనం ఎంతవరకు అవకాశం ఉంటే అంతవరకు సహాయం అందించడానికి మనం ప్రయత్నం చేద్దామని ఆ రోజున కొల్లు రవీంద్ర గారు చెప్పారు. ఆ మాట ప్రకారం మేము ఈ బిల్లును సబ్మిట్ చేయడం జరిగింది. దీని ద్వారా 43,900 రూపాయలు మేము ఇప్పుడు కూటమి ప్రభుత్వం తరపున ఈ యొక్క చెక్కుని గురివిందల పైడితల్లి గారికి అందజేయడం జరిగింది. రాష్ట్రంలో ప్రజలు కూడు 9వ డివిజన్ లో మున్సిపల్ రహదారి ఆక్రమణకు గురవుతోందని మున్సిపల్ కార్పొరేషన్ అధికారులకు స్థానికులు వినతి పత్రం అందజేశారు.
9వ డివిజన్లో మున్సిపల్ రహదారి ఆక్రమణకు గురవుతోందని మున్సిపల్ కార్పొరేషన్ అధికారులకు స్థానికులు వినతి పత్రం అందజేశారు. కలెక్టర్ బంగ్లా మరియు ఎన్జీఓ కాలనీ మధ్య ఉన్న రోడ్డును కొంతమంది ఆక్రమించుకొని 2-3 పర్యాయాలు విక్రయాలు కూడా జరిపారని ఈ సందర్భంగా ఈ డివిజన్ మాజీ కౌన్సిలర్ కొల్లు రమేష్ తెలిపారు. ఈ విషయమై హైకోర్టును ఆశ్రయించగా రోడ్డుపై నిర్మించిన రోడ్డును తొలగించి ప్రజల రాకపోకలకు అనువుగా చేయాలని ఆదేశించిందని తెలిపారు. ఈ విషయమై మున్సిపల్ అధికారులు వెంటనే చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు. 9వ డివిజన్లో ఉన్న ఎన్జిఓస్ కాలనీలో కలెక్టర్ బంగ్లాకి ప్యారలల్గా ఉన్న రోడ్డు గత 40 ఇయర్స్ నుంచి మాస్టర్ ప్లాన్లో ఉన్న రోడ్డుని కొంతమంది దాన్ని కబ్జా చేసి ఆల్రెడీ 2-3 అమ్ముకోవడం జరిగింది. దాని మీద అక్కడున్న కాలనీ సభ్యులు అందరూ కలిపి ఒక ఏకకంఠంగా 100 మంది అందరికీ రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. కానీ ఈరోజు కోర్టుకు వెళ్ళమని డైరెక్షన్ ఇస్తే ఆ 10 ఏళ్ల నుంచి ఆ కాలనీ వ్యవస్థలందరూ కోర్టుకు వెళ్ళి ఈరోజు కోర్టు నుంచి అది క్లియర్ చేయమని కమిషనర్ గారికి డైరెక్షన్ ఇవ్వడం జరిగింది. కాబట్టి ఆ కాపీలన్నీ తీసుకొచ్చి మున్సిపల్ ఆఫీసులో కమిషనర్ గారికి ఇవ్వగా టౌన్ ప్లానింగ్కి అప్పచెప్పమని చెప్పారు. అది సభ్యులు తెలియజేసి దాన్ని గతంలో రిలయన్స్ పైప్ లైన్స్కి వాళ్ళు పర్మిషన్ ఇస్తూ మున్సిపల్ ప్లాన్ ఉంది, టౌన్ ప్లానింగ్లో ఆల్రెడీ ఆ ప్లాన్ ఉంది, ఈ పైప్ లైన్ ఉంది, అక్కడ కరెంట్ పోల్స్ ఉన్నాయి, స్ట్రీట్ లైట్స్ ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. కానీ మధ్యలో దారికి అడ్డంగా ఒక వ్యక్తి దాన్ని కబ్జా చేయడం వల్ల ఈరోజు కోర్టు న్యాయం చేసి అది కోర్టు ద్వారా క్లియర్ చేయమని ఆర్డర్ పాస్ చేయడం జరిగింది. కాబట్టి ఇది క్లియర్ చేసి ఆ ఏరియా ప్రాంత ప్రజలందరికీ రోడ్డు నిర్మించి మున్సిపాలిటీ తరఫున మాకు న్యాయం చేయాలని ప్రజలందరూ కోరుకుంటున్నారు. గత 40 సంవత్సరాల నుంచి ఎన్జిఓస్ కాలనీ నుంచి అటు నోబుల్ కాలేజీ రోడ్డుకి వెళ్ళుటకు రోడ్డు ఒకటి ఉంది ఎన్జిఓస్ కాలనీ పక్క నుంచి. దాన్ని ఆక్యుపై చేసి రోడ్డు ఆక్రమించుకున్నారు. రోడ్డు ఆక్రమించిన దాని గురించి కోర్టుకి వెళ్ళి కోర్టు ఆర్డర్ ఇచ్చింది. రోడ్డు తొలగించి ప్రజలకు న్యాయం చేయమని కోర్టు ఆర్డర్ ఇచ్చింది. అది ఆక్రమణ చేసింది తొలగించవలసిందిగా మున్సిపల్ కమిషనర్ గారికి విన్నవించుకున్నాము. ఘంటసాల మండలంలోని శ్రీకాకుళం ఆర్సీ కరకట్టపై ఉద్రిక్త పరిస్థితుల నడుమ ఆక్రమణలను అధికారులు తొలగించారు. ఘంటసాల మండలంలోని శ్రీకాకుళం ఆర్సీ కరకట్టపై ఉద్రిక్త పరిస్థితుల నడుమ ఆక్రమణలను అధికారులు తొలగించారు. తన పొలంలోకి వెళ్లడానికి కరకట్టపై అడ్డుగా కొంతమంది ఆక్రమించుకొని షెడ్లు వేశారని గ్రామానికి చెందిన రైతు అధికారులకు ఫిర్యాదు చేశారు. దీనికి స్పందించిన రెవెన్యూ, పోలీస్, పంచాయతీ, ఆర్సీ అధికారులు కరకట్టపై అడ్డుగా ఉన్న ఆక్రమణలను జేసీబీ సహాయంతో తొలగింపు చేపట్టారు. దీంతో గుడిసెల ఆక్రమణదారులు రహదారిపైకి వచ్చి ఆత్మహత్య చేసుకుంటామంటూ ఆందోళన చేపట్టారు. దీంతో పోలీసులు రంగంలో దిగి ఆక్రమణ తొలగించారు. ఆక్రమణ తొలగింపుతో శ్రీకాకుళం ఆర్సీ కరకట్టపై కొద్దిసేపు ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకున్నాయి. లేడీ యాంతిల్ ప్రభుత్వ జూనియర్ కాలేజీ లెక్చరర్ రేపల్లె రాంబాబు మృతి పట్ల పలువురు తీవ్ర విచారం వ్యక్తం చేశారు. లేడీ యాంతిల్ ప్రభుత్వ జూనియర్ కాలేజీ లెక్చరర్ రేపల్లె రాంబాబు మృతి పట్ల పలువురు తీవ్ర విచారం వ్యక్తం చేశారు. అనారోగ్యంతో సోమవారం మృతి చెందిన లేడీ యాంతిల్ ప్రభుత్వ జూనియర్ కాలేజీ లెక్చరర్ రేపల్లె రాంబాబు అంత్యక్రియలు బైపాస్ రోడ్లోని హిందూ శ్మశాన వాటికలో ఆప్తుల అశ్రునయనాల మధ్య ముగిశాయి. పలు కార్యక్రమాలకు వ్యాఖ్యాతగా వ్యవహరించిన రేపల్లె రాంబాబు సిటీ కేబుల్లో న్యూస్ రీడర్ గా కొంతకాలం పనిచేశారు. రాంబాబుకు భార్య, ఒక కుమారుడు, కుమార్తె ఉన్నారు. తొలుత దిమ్మల సెంటర్లోని ఆయన గృహం వద్ద రాంబాబు భౌతిక కాయానికి పలువురు ప్రముఖులు, లేడీ యాంతిల్ ప్రభుత్వ జూనియర్ కాలేజీ అధ్యాపకులు, విద్యార్థులు పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. తొలి దశలో క్యాన్సర్ ను గుర్తిస్తే నివారణ సాధ్యమే అని కృష్ణా విశ్వవిద్యాలయం వైస్ ఛాన్సలర్ కె రామ్జీ పేర్కొన్నారు. ప్రతి ఏడాది క్రమం తప్పకుండా వైద్య పరీక్ష చేయించుకోవడం ద్వారా క్యాన్సర్ లాంటి రోగాలను ముందే గుర్తించడం సాధ్యమవుతుందని, అప్పుడు దానిని నివారించడం సులభమవుతుందని కృష్ణా విశ్వవిద్యాలయం వైస్ ఛాన్సలర్ కె రామ్జీ పేర్కొన్నారు. ఎన్ఎస్ఎస్ విభాగం ఆధ్వర్యంలో మణిపాల్ ఆసుపత్రి సౌజన్యంతో ఏర్పాటు చేసిన అవగాహన సదస్సులో ఆయన పాల్గొని ప్రసంగించారు. ఆహారపు అలవాటు వల్ల రోగాలు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని, ఎక్కువగా రెస్టారెంట్ లో ఆహారం తీసుకోవడం ప్రమాదకరమన్నారు. వైద్య రంగంలో చోటు చేసుకుంటున్న విప్లవాత్మక మార్పుల వల్ల క్యాన్సర్ లాంటి రోగాలను నయం చేయడం చాలా సులభమవుతుందని అన్నారు.
రెక్టర్ ఎంవి బసవేశ్వరరావు మాట్లాడుతూ క్యాన్సర్ నయం చేసే చికిత్సలో రోజు రోజుకు అనేక కొత్త విధానాలు వస్తున్నాయన్నారు. రిజిస్ట్రార్ అనుష మాట్లాడుతూ క్యాన్సర్ విషయంలో మహిళలు ముందు చూపుతో వ్యవహరించారన్నారు. ఎన్ఎస్ఎస్ విభాగం సమన్వయకర్త డాక్టర్ ఎం శ్రావణి అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో మణిపాల్ ఆసుపత్రి క్యాన్సర్ వైద్య నిపుణులు డాక్టర్ దినేష్ రెడ్డి పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా క్యాన్సర్ కారకాలు నివారణోపాయాలపై సోదాహరణంగా వివరించారు. ఈ కార్యక్రమంలో ఎన్ఎస్ఎస్ ప్రోగ్రాం అధికారులు డాక్టర్ శేషారెడ్డి, డాక్టర్ స్వరూప, డాక్టర్ రవి, డాక్టర్ శాంతి కృప, సిహెచ్ గోపి, పలువురు సహాయ ఆచార్యులు, విద్యార్థులు పాల్గొన్నారు. Like that, if I can consider, on an average, let us say 2,000 people are there, including all. If it is a school is there, okay. If it is a college is there, high school is there, primary, secondary, etc. And including the voters and the total family in the village. On an average, if I can count as a major panchayat, minor panchayat or hamlet, different stages are there. You are coming from different parts of country. On an average, if I can count 2,000 members, if you can pass on what you learned today, the 2,000 into 400, it will touch around 10 lakh people. Around 8 lakh is coming, it may be roughly 10 lakh if you take. See, that is the purpose of this awareness program. Please understand. That is how we have to serve the society. Not giving a money. What you learned today, please note down an article. What they have said in the meeting, right from Registrar Garu, Rector Garu and myself and me. So seeing this, the Global 2020 data, every year there are around 1.4 million new cancer patients in India. So most commonly what cancers we see is the breast cancer, which everyone is talking about. It's the most common cancer which is seen affected to the women. Rarely we see in men also, around 160 to 1:1 ratio. So every 160 women cancers, we see one male cancer. So last month only I operated one male cancer. So once in a while we do male cancers also. At least in a year 2 or 3 male cancers also we operate. So it's very important to know basics about the breast cancer as well, to the general public as well as the students like you people, and also the oral cavity because of the increased tobacco usage, whatever it may be. It might be smoking tobacco or a chewing tobacco. నాగాయలంక వద్ద ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ పోలీసు బృందాలు మాక్ డ్రిల్ నిర్వహించారు. ఆకస్మిక విపత్తులు సంభవించినప్పుడు ప్రజలు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ఎన్డీఆర్ఎఫ్ బృందం పలు ప్రదర్శన ద్వారా మాక్ డ్రిల్ నిర్వహించి ప్రజలకు అవగాహన కల్పించారు. ఏపీఎస్టీఎంఏ మేనేజింగ్ డైరెక్టర్ రోణంకి కోర్మనాథ్ ఆధ్వర్యంలో నాగాయలంక వద్ద ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ పోలీసు బృందాలు మాక్ డ్రిల్ నిర్వహించారు. మానవ తప్పిదం లేదా ప్రకృతి వల్ల సంభవించే విపత్తులు, అగ్ని ప్రమాదాలు, వరదలు సంభవిస్తే ఎలా కాపాడుకోవాలి, వాటిపై ప్రయోగాత్మక ప్రదర్శన చేశారు. విపత్తులు సంభవించినప్పుడు అప్రమత్తతో రక్షణ పొందవచ్చునని ఎన్డీఆర్ఎఫ్ అధికారులు ప్రజలకు సూచించారు. ఈ కార్యక్రమంలో మచిలీపట్నం ఆర్టీఓ స్వాతి, నాగాయలంక తహసీల్దార్ హరినాథ్, అవనిగడ్డ సిఐ యువకుమార్, నాగాయలంక ఎస్ఐ రాజేష్, ఫిషరీ ఏడీ ప్రతిభ, వైద్య సిబ్బంది, పంచాయతీ సిబ్బంది, విద్యుత్ శాఖ సిబ్బంది, పశుసంవర్ధక శాఖ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ఇక్కడ ఈ భవంతిలో చిక్కుకున్నటువంటి బాధితుల యొక్క బంధువులు, గ్రామ ప్రజలు అంతా కూడా అదిగో గమనించవచ్చు. మన యొక్క ఈ హెల్త్ చర్చ్ లో భాగంగా రెస్క్యూవర్ గారు తమ యొక్క అరుపుల ద్వారా అలర్ట్ చేయడం జరిగింది. లోపల నుంచి అన్ని కూడా గమనించి వారి యొక్క స్థితిని బట్టి ఆ విక్టిమ్స్ ని రెస్క్యూ ఆపరేషన్ ద్వారా రెస్క్యూ చేసి బయటికి సురక్షితంగా తరలించడం జరుగుతుంది. గమనించవచ్చు. లోపల ఈ ఎవాక్యుయేషన్ టీమ్ అనేవారు ఫైర్ సంబంధించిన ఇన్సిడెంట్ మన ఫైర్ సిబ్బంది ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇప్పుడు ఆపరేషన్ క్యారీ చేస్తారు. సిటీ కేబుల్ న్యూస్ సమాప్తం.